ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాలము వాక్య కూడికకు చేరివచ్చిన ప్రతి ఒక్కొక్కరికి యేసు క్రీస్తు నామమున వందనములు. ఈ రాత్రి కాలము వాక్య కూడికలో వాక్యమును అందించడానికి ప్రభువు నాకు ఇచ్చిన కృపను బట్టి ప్రభువును స్తుతిస్తూ, అలాగే స్థానిక సంఘములోని బాధ్యత కలిగిన పెద్దలు జాన్ పీటర్ అన్న గారికి, స్థానిక సంఘానికి ప్రేమ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని గ్రంథములో నుండి నిర్గమాకాండము 25వ అధ్యాయము. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనము. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. 40వ వచనము. కొండ మీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మమ్మను ప్రేమించి కనికరించి జ్ఞాపకం చేసుకొని మాకు ఇచ్చిన మరి యొక్క నూతన దినమును బట్టి స్తోత్రములు. ఈ రాత్రి కాలము వాక్య కూడికకు మమ్మను సమకూర్చినందుకు స్తోత్రములు. మీరు మాతో ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నైనా నిన్నటి దినము పెంట్లవెల్లి గ్రామములో, ఈ దినము పగిడాల గ్రామములో మీరు జరిగించిన ప్రత్యేకమైన కూడికలను బట్టి స్తోత్రములు. విత్తబడిన మీ మాటలు విన్నవారి హృదయాలలో మీరు ముద్రించి ఫలింప చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు మీ వాక్యము కొరకై కనిపెట్టుకుని ఉండగా మీరే మాతో మాట్లాడమని, ఈ బలహీనుని మీరు కనికరించమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనము, 40వ వచనం మనం చదువుకున్నాము. నిర్గమాకాండము 25వ అధ్యాయము నుండి 40వ అధ్యాయం వరకు ప్రత్యక్షపు గుడారపు నిర్మాణము, అందులోని వస్తువులు, వాటిని గూర్చిన వివరాలు మనకు ఈ అధ్యాయాలలో కనిపిస్తాయి. ప్రత్యక్షపు గుడారము అనేది ఒక ప్రత్యేకమైనది.
అది దేవుడు ఏర్పాటు చేసినది. దేవుని ప్రణాళికలో ఉన్నది. దేవుని ఏర్పాటులో ఉన్నది. ఆ ప్రత్యక్షపు గుడారము, అందులోని వస్తువులు, ప్రతి వస్తువులో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు స్పష్టముగా కనిపిస్తాడు. కానీ నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనములో, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఈ మాట దేవుడు మోషేకు జ్ఞాపకం చేశాడు. ఆ కొండ మీద దేవుడు మోషేకు, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుడు వారిలో నివసించుట మాత్రమే కాకుండా వారి యొక్క వ్యక్తిగత జీవితములో ఆయన నివసించుటకు ఇష్టపడుట, అది చాలా గంభీరమైన విషయము. మాత్రమే కాకుండా వారు ఒక పరిశుద్ధమైన స్థలమును నిర్మింపవలెను. అది కూడా దేవుడు ఏర్పాటు చేసిన ఆ వస్తువుల ద్వారా ఆ పరిశుద్ధమైన స్థలము నిర్మింపవలెను. ఆ పరిశుద్ధమైన స్థలమే ప్రత్యక్షపు గుడారము. దీనిని గూర్చి మనము ఈ రాత్రి కాలము క్లుప్తముగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు యాకోబుకు కుమారులు 12 మంది ఉన్నారు. ఈ 12 మంది కుమారులు, వారు 12 గోత్రములుగా ఉన్నారు. ఈ 12 గోత్రములుగా ఉన్న ఇశ్రాయేలు కుమారులు, వీరు ప్రత్యక్షపు గుడారము చుట్టూ దిగవలెను. ఒక్కొక్క దిక్కునకు 3 గోత్రములు ఉండాలి. తూర్పు దిక్కున 3 గోత్రములు, పడమర దిక్కున 3 గోత్రములు, ఉత్తరపు దిక్కున 3 గోత్రములు, దక్షిణపు దిక్కున 3 గోత్రములు. ఈ 12 గోత్రముల యొక్క నడుమ లేవి గోత్రము కూడా ఉంది. ఈ లేవి గోత్రము, ఆ గోత్రము ప్రత్యేకమైనది. ఎందుకు ప్రత్యేకమైనది అంటే, లేవి గోత్రము దేవుని మందిరము యొక్క సేవ కొరకు, దేవుని మందిరములోని వస్తువులు కాపాడుట కొరకు, దేవుని మందిరములో పరిచర్య చేయుట కొరకై ఈ లేవీయులు దేవుని చేత ఏర్పరచబడిన వారు. ఇది ఎంత విశేషమైన సంగతి! ఆ వివరాలు మనకు సంఖ్యాకాండములో కనిపిస్తాయి. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము 2వ అధ్యాయములో, సంఖ్యాకాండము
రెండవ అధ్యాయములో మొదటి భాగములో తూర్పు దిక్కున 3 గోత్రములు, తూర్పు దిక్కున 3 గోత్రములు. ఏమిటి ఆ 3 గోత్రములు అంటే, ఒకటి యూదా గోత్రము, రెండవది ఇశ్శాఖారు గోత్రము, మూడవది జెబూలూను గోత్రము. ఆ తరువాత ఆ రెండవ భాగములో దక్షిణపు దిక్కు ఉంది. దక్షిణపు దిక్కులో రూబేను గోత్రము ఉంది, సిమ్యోను గోత్రము ఉంది, గాదు గోత్రము ఉంది. ఇప్పుడు 17వ వచనములో ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాలెముతో పాలెముల నడుమను సాగి నడవవలెను. వారెట్లు దిగుదురు అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతి వాడును తన తన వరుసలో సాగి నడవవలెను. మొదటి భాగములో తూర్పు దిక్కు, రెండవ భాగములో దక్షిణపు దిక్కు, మూడవ భాగములో అనగా 18వ వచనము నుండి పడమటి దిక్కు. పడమటి దిక్కులో ఎవరున్నారు? ఎఫ్రాయిము గోత్రము ఉంది, తర్వాత మనస్సే గోత్రము ఉంది, ఆ తరువాత బెన్యామీను గోత్రము ఉంది. ఇప్పుడు 4వ భాగము ఉత్తర దిక్కు. ఈ ఉత్తర దిక్కున ఏ గోత్రములు ఉన్నవి? దాను గోత్రము ఉంది, ఆషేరు గోత్రము ఉంది, నప్తాలి గోత్రము ఉంది. ఇక్కడ యోసేపు లెక్కించబడలేదు, కానీ యోసేపు కుమారులు లెక్కించబడిరి. అందులో లేవి గోత్రము ప్రత్యేకముగా ఉన్నది. కాబట్టి ఒక్కొక్క దిక్కున 3 గోత్రములు. తూర్పు దిక్కు 3 గోత్రములు, పడమర దిక్కు 3 గోత్రములు, ఉత్తరము దిక్కు 3 గోత్రములు, దక్షిణపు దిక్కు 3 గోత్రములు. చుట్టూ 12 గోత్రములు. మధ్యలో ఏమున్నది? ప్రత్యక్షపు గుడారము. ప్రత్యక్షపు గుడారము వారి మధ్యలో ఉన్నది. అది మనము గమనించాలి. దేవుడు ఏర్పరచుకున్న గోత్రముల మధ్యలో ప్రత్యక్షపు గుడారము ఉన్నది. ఆ గుడారములో కూడా 3 భాగాలు. ఒకటి ప్రాకారము, రెండవది పరిశుద్ధమైన స్థలము, మూడవది అతి పరిశుద్ధమైన స్థలము. ఆ ప్రత్యక్షపు గుడారములోని ప్రతి వస్తువు కూడా విలువైనది, శ్రేష్టమైనది, ఘనమైనది. అయితే ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన లోకమంతటికి కేంద్ర బిందువుగా ఉన్నాడు. లోకమంతటికి కేంద్ర బిందువుగా ఉన్నాడు. ఇప్పుడు ఒక్కొక్క దిక్కున 3 గోత్రములు ఎలాగున్నవో అలాగునే ప్రారంభములో ఏదెను తోటలో కూడా 4 నదులు ఉన్నవి. ఆ 4 నదులు ఒక్కొక్క నది ఒక్కొక్క దిక్కుకు వెళ్ళిపోయింది. ఒక్కొక్క నది ఒక్కొక్క దిక్కునకు వెళ్ళింది. ఎందుకు? ఆ నదుల ద్వారా ఆ తోట మొత్తము తడుపబడవలెను, ఆ దిక్కులన్నీ తడుపబడవలెను. ప్రారంభములో ఏదైనా నది ఎంత ప్రాముఖ్యతను కలిగి ఉందో, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఆ 12 గోత్రముల మధ్య
ప్రత్యక్షపు గుడారము అనేది అంతకంటే ప్రాముఖ్యతను కలిగి ఉన్నది. తోటను తడిపిన నది ఏది, నీటిని పోలిన వాక్యమేగా. తోటను తడిపిన నది ఏది, నీటిని పోలిన వాక్యమేగా. నాలుగు చీలికలెందులకు, నలుదిక్కుల నరజాతులకు. నాలుగు చీలికలెందులకు, నలుదిక్కుల నరజాతులకు. సైనికులం పరిచారకులం, దైవిక మగు వ్యవసాయకులం. దైవిక మగు వ్యవసాయకులం. కాబట్టి ప్రత్యక్షపు గుడారము అనేది ఎంత ప్రాముఖ్యమైనది. ఈ రాత్రి కాలము మనము అందులో నుండి ఆ కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము 9వ అధ్యాయము. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15వ వచనం చూడండి. సంఖ్యాకాండము 9వ అధ్యాయం 15వ వచనం. వారు మందిరము నిలువబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. సాయంకాలం మొదలుకొని ఉదయము వరకు అగ్ని వంటి ఆకారం మందిరం మీద ఉండెను. ఇప్పుడు అరణ్య ప్రదేశములో ఒక్కొక్క దిక్కున 3 గోత్రములు ఉన్నవి. ఆ గోత్రముల మధ్యలో ప్రత్యక్షపు గుడారము ఉన్నది. ఆ ప్రత్యక్షపు గుడారములో అతి పరిశుద్ధమైన స్థలమునకు పైన ఒక మేఘము ఉన్నది. ఆ మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. సాయంకాలం మొదలుకొని ఉదయము వరకు అగ్ని వంటి ఆకారం మందిరం మీద ఉండెను. ఇక్కడ మనము ఈ దృశ్యమును ఆలోచన చేస్తున్నప్పుడు అరణ్య ప్రదేశములో చుట్టూ గోత్రములు ఉన్నవి, మధ్యలో ప్రత్యక్షపు గుడారము ఉన్నది, పైన మేఘము ఉన్నది. సాయంకాలం మొదలుకొని ఉదయము వరకు అగ్ని వంటి ఆకారము మందిరం మీద ఉన్నది. ఎంత ప్రత్యేకత మనం చూస్తున్నాము. ఉదాహరణకు ఒక నూతన గృహము కట్టబడింది. ఆ నూతన గృహమును డెడికేషన్ చేయాలి. ముందుగా 1-2 రోజులకు ముందుగానే ఆ నూతన గృహం అంతటికి లైట్ల చేత అలంకరిస్తారు కదా. లైట్ల చేత అలంకరించినప్పుడు పగలు మనకు అంతగా కనిపించదు, కానీ రాత్రి వేళ అంతా చీకటి ఉన్నప్పుడు ఆ ఇంటి మీద మనకేం కనబడుతుంది? రకరకముల లైట్లు మనకు కనబడుతున్నాయి. అంటే ఆ ఇల్లు
ఆ గ్రామం అంతటికి ఆ వీధి అంతటికి ఒక ప్రత్యేకతను చూపిస్తూ ఉంది. కానీ అంతకంటే ప్రత్యక్షపు గుడారములు, అరణ్య ప్రదేశములు, అగ్ని వంటి ఆకారము మందిరం మీద ఉండుట. ఎంతకాలము? 16వ వచనములో నిత్యమును అలాగే జరిగెను కదా. ఇక్కడ మనకు మొదటిగా ఆ మేఘము మనం చూస్తున్నాము. ఆ మేఘము అగ్ని వంటి ఆకారము. ఈ మేఘము ఒక ప్రాముఖ్యతను చూపిస్తూ ఉంది. ఈ మేఘము ఒక ప్రాముఖ్యతను చూపిస్తూ ఉంది. ఆ మేఘము ఆ గోత్రముల యొక్క మధ్యలో ఉన్నది. ఆ మేఘము ప్రత్యక్షపు గుడారం మీద ఉన్నది. ఆ మేఘము అందరికీ స్పష్టముగా కనిపిస్తూ ఉంది. ఆ మేఘములో నుండి ఆ ప్రత్యేకత, ఆ కాంతి, ఆ అగ్ని వంటి ఆకారము అందరికీ స్పష్టముగా కనిపిస్తూ ఉంది. ఆ మేఘమే మన ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు లోకానికి ఆయన స్పష్టముగా కనిపిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన దయ, ఆయన జాలి, ఆయన కలిగి ఉన్న సత్యము, ఆయన చూపించిన మార్గము, ఆయన కలిగి ఉన్న సమర్పణ లోకానికంతటికి స్పష్టముగా కనిపించుచున్నది. అందుకే ఆయన జన్మించిన దినము కంటే ఆయన యొక్క మరణ దినమే అనేకులను ఆకర్షించినది కదా. నేను భూమి మీద నుండి పైకెత్తబడినప్పుడు అనేకులను ఆకర్షించుకుందును. ఆయన కలువరి శిలువ బలియాగము, ఆయన పొందిన శ్రమలు, ఆయన పొందిన గాయములు, ఆయన పొందిన వేదనలు, ఆయన చిందించిన రక్తధారలు అనేకులను ఆకర్షించినది. ఆ మేఘమే ప్రధాన కేంద్రముగా ఉన్నది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మన కుటుంబాలలో, స్థానిక సంఘాలలో మన ప్రభువే ప్రధాన కేంద్రముగా ఉండాలి. ఆయన కేంద్ర బిందువుగా ఉండాలి. ఆయనే ఆ కుటుంబానికి, ఆ సంఘానికి నాయకుడుగా, పరిపాలకుడుగా, యజమానుడుగా ఆయనే ఉండాలి. ఆయనే చక్కగా నడిపించువాడు. చాలా కుటుంబాలలో, చాలా సంఘాలలో ప్రభువుకు ప్రాముఖ్యతను ఇవ్వకుండా మనుషులు కుటుంబాలలో కానీ, సంఘాలలో కానీ ప్రాముఖ్యతను కనుపరచడం ద్వారా అనేక రకములైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మనుషులు కనబడే దానికంటే ప్రభువును సంఘములో చూపించాలి. సంఘములో ప్రభు పైకెత్తబడాలి. సంఘములో ప్రభు గణపరచబడాలి. సంఘములో ప్రభు యొక్క ఆధిపత్యమే పరిపాలన జరిగించబడాలి. అప్పుడే సంఘము క్షేమకరముగా ఉంటుంది. మాత్రమే కాకుండా ఈ మేఘము ఏమి చేస్తుంది అంటే, ఈ మేఘము వారి యొక్క ప్రయాణములో సూచనలు దయచేస్తుంది. ఏమిటి ఆ సూచనలు అంటే, వారు ఎక్కడ ఆగాలి, వారు ఎక్కడ బయలుదేరాలి,
వారు ఎటువైపు ప్రయాణం చేయాలి, వారు ఏ దిశలో వారు ప్రయాణం చేయాలి, వారు ఎక్కడ ఆ మజిలీ చేయాలి, ఆ స్థలాలు, ఆ ప్రాంతాలు, వాటన్నిటినీ ఆ మేఘము వారిని నడిపించుచున్నది. దేవుని వాక్యమే మనకు సరి అయిన మార్గదర్శి. మన ఆత్మీయ జీవితానికి కానీ, మన కుటుంబానికి కానీ, సంఘానికి కానీ దేవుని యొక్క వాక్యమే మార్గదర్శిగా ఉన్నది. దేవుని వాక్యమే సూచనలు దయచేయును. కూర్చుండుటలోను, నిలువబడుటలోను, క్రియలు జరిగించుటలోను, పనులు చేయుటలోను, సహవాసము చేయుటలోను, సాక్ష్యము ఇచ్చుటలోను, ప్రతి ప్రతి పనిలో కూడా దేవుని వాక్యము మనకు సూచనలు దయచేయును. ఒక మాట చూడండి, నిర్గమకాండము 9వ సంఖ్యాకాండము 9వ అధ్యాయము సంఖ్యాకాండము 9వ అధ్యాయము 17వ వచనములో, ఆ మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే తమ గుడారములు వేసుకొనిరి. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట ఏమిటి అంటే, ఒక స్థలము నుండి బయలుదేరి ఇంకో స్థలానికి వెళుతున్నప్పుడు ఆ మేఘము ఎక్కడైతే ఆగిందో ఆ స్థలములో వారు ఆగినప్పుడు, ప్రారంభములో వారు ఏ దిక్కున ఏ గోత్రములు ఉన్నవో మరి యొక్క స్థలములో వారు దిగినప్పుడు అదే దిక్కులు, అదే గోత్రములు మాత్రమే ఉండాలి. ఈ గోత్రములు, దిక్కులు ఏమాత్రము కూడా మారకూడదు. ప్రారంభములో తూర్పు దిక్కున ఉన్న గోత్రాలు వారి ప్రయాణం అంతటిలో కూడా వారు తూర్పు దిక్కుననే ఉండాలి. పడమర దిక్కున ఉన్న గోత్రాలు పడమర దిక్కుననే ఉండాలి. ఉత్తర దిక్కున ఉన్న గోత్రాలు ఉత్తర దిక్కుననే ఉండాలి. దక్షిణ దిక్కులో ఉన్న గోత్రాలు దక్షిణ దిక్కులోనే ఉండాలి. వారి ప్రయాణములో మజిలీలు మారుతున్నా, స్థలాలు మారుతున్నా, వారి యొక్క దిక్కులో వారు ఉండవలసిన గోత్ర స్థానాలు అక్కడే ఉండాలి. దీన్ని ఏమంటాము? దేవుని మందిరము యొక్క ప్రయాణములో ఒక చక్కని క్రమమును మనం చూస్తున్నాము. ఒక చక్కని క్రమమును చూస్తున్నాము. దేవుడు ఇచ్చిన ఈ క్రమము, దేవుడు చూపించిన ఈ క్రమము వారి ప్రయాణములోనేమి, వారు వెళుతున్న మార్గములోనేమి, లేవీయులు వారి మధ్యలో ఉండాలి. లేవీయులను వారు అనుసరించాలి. స్థానిక సంఘాలలో కూడా బాధ్యత కలిగిన పెద్దలు ఉన్నారు. స్థానిక సంఘాలలో దేవుని పని కొరకు ఏర్పాటు చేయబడిన దైవ సేవకులు ఉన్నారు. వారు వారి యొక్క ఆలోచన, వారి యొక్క అడుగుజాడలు కనిపెట్టుకుని నడిస్తే విశ్వాసులు సరైన మార్గములో వెళుతారు. దేవుని మందిరము విషయములో క్రమమును మనము చూస్తున్నాము. ఆ క్రమం పాటించుట ద్వారా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది అనేది
ఏర్పడదు. మాత్రమే కాకుండా మూడవది నేను జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండము 9వ అధ్యాయము, సంఖ్యాకాండము 9వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఆ ఆ ఆ 22వ వచనము. ఇక్కడ ఇశ్రాయేలీయులు వారి యొక్క దృష్టి అంతా దేని మీద ఉన్నది? ఆ మేఘము మీద ఉన్నది. పగలేమి రాత్రి ఏమి వారి యొక్క పనులలో ఉన్న వారి యొక్క దృష్టి మాత్రము ఆ మేఘము మీద ఉన్నది. ఆ మేఘము పైకెత్తబడితే వారి ప్రయాణము ముందుకు సాగి వెళ్ళాలి. ఆ మేఘము పైకెత్తబడకుండా ఆ మందిరం మీద నిలిచినప్పుడు వారి ప్రయాణము అక్కడే ఆగిపోవాలి. అది ఒక వారమా, ఒక నెలనా, ఒక సంవత్సరమా, ఆ మందిరం మీద నిలిచినప్పుడు ఆ మేఘము వారి ప్రయాణం అక్కడే ఆగిపోవాలి. ఆ మేఘము ఆ మందిరం మీద నుండి పైకెత్తబడి ఆ మేఘము ప్రయాణమై వెళుతున్నప్పుడు ఆ మేఘమును వారు అనుసరించట. వారి ప్రయాణములో ఆ మేఘము వారికి ఒక చక్కని క్రమాన్ని చూపిస్తుంది. అందులో ప్రతి ఒక్కొక్కరు కూడా ఆ మేఘమును అనుసరించాలి. కాబట్టి దేవుని వాక్యము అనేది అందరికా కొందరికా? దేవుని వాక్యము అందరికీ. అది విశ్వాసులకేమి, పరిచారకులకేమి, పెద్దలకేమి, దైవ సేవకులకేమి, రక్షించబడిన ప్రతి ఒక్కొక్కరికి దేవుని వాక్యము సమానముగా నడిపించును. ఆత్మీయ జీవితములో వాక్యము వైపు మనము చూడాలి. వాక్యము కొరకు కనిపెట్టుకొని ఉండాలి. మన ప్రయాణములో ఆయన మనకు మార్గమును చూపించువాడు. ఎటువైపు వెళ్ళాలి, ఏ దిశలో వెళ్ళాలి, ఏ క్రియలు జరిగించాలి, ఏ పనులు చేయాలి, ఎటువంటి సహవాసం కలిగి ఉండాలి, అవన్నీ కూడా దేవుని వాక్యములో నుండి ఆయన మనకు నేర్పించువాడు. చాలా మంది విశ్వాసులు ఈ ఆఖరి దినాలలో వాక్యము యొద్దకు రావడం లేదు. ఎక్కడికి వస్తున్నారు? తప్పుడు బోధకుల యొద్దకు వస్తున్నారు. ఈ తప్పుడు బోధల వలన ఆత్మీయులు కూడా దారి తప్పిపోతున్నారు. నమ్మకమైన విశ్వాసులు కూడా వారు దారి తప్పిపోతున్నారు. వారి యొక్క మనసులో కలవరము చెందుతున్నవి. అసలు మనము దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో అర్థము కాని గందరగోళమైన పరిస్థితుల్లో ఉన్నారు. కారణం వాక్యము యొద్దకు రాలేక, వాక్యమును చదవలేక, వాక్యమును సరిగా వినలేక, వాక్యమును సరిగా గ్రహించలేక ఆత్మీయతలో గందరగోళము.
కాబట్టి బెరయా క్రైస్తవుల వలె మనము దినదినము దేవుని వాక్యమును పరిశోధన చెయ్యాలి. ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 23వ వచనము. ఇక్కడ ఒకటి, యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములు వేసుకున్నారు. ఎక్కడ వేసుకున్నారు? ఏ దిక్కున ఏ గోత్రములు ఉండాలో ఆ గోత్రముల ప్రకారమే వారు గుడారాలు వేసుకున్నారు. రెండవది, యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. మూడవది, మోసే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. మోసే మాటను వారు స్వీకరించారు అంటే వారు ఎవరి మాటను స్వీకరించారు? దేవుని మాటను స్వీకరించారు. మోసే మాటకు విధేయత చూపారంటే వారు దేవుని యొక్క మాటకు విధేయత చూపారు. మోసే మీద వారు సనుగుకున్నారంటే వారు దేవుని మీద సనుగుకొనినట్టు. ఒక క్రమమైన పద్ధతిలో గుడారాలు వేశారు. రెండవది, ఒక క్రమమైన పద్ధతిలో వారు ప్రయాణం చేశారు. మూడవది, వారు దేవుని మాటకు విధేయత చూపారు. దీనిని బట్టి దేవునికి సంతోషము, దేవుని చేత నియమించబడిన నాయకుడైన మోసేకు సంతోషమే. సంఘాలలో బాధ్యత కలిగిన సహోదరులు వారు నమ్మకముగా కష్టపడి పరిచర్య చేస్తూ ఉంటుండగా వారి యొక్క మాటకు విశ్వాసులు లోబడి ఉన్నప్పుడు పరలోకమందున్న తండ్రికి సంతోషము, సంఘమును నడిపించే పెద్దలైన వారికి, సేవకులకు వారికి ఎంతో ఆనందము. కాబట్టి దేవుని మందిరము వారి మధ్య ఉండుట. రెండవది, వారి ప్రయాణములు వారు దేవుని కనపరిచారు. వారు దేవుని మాటకు లోబడి ఉన్నారు. వారు దేవుని చేత నియమించబడిన నాయకుడైన మోసేను వారు గౌరవించారు. ఒక మాట మనం చదువుకొని ముగించుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనములో, మోసే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోసేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును గాక. ఇది దేవుని ప్రజలు వారు ఇస్తున్న మాట ఇది. మోసే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. ఎంత సంతోషకరమైన మాట! నీ మాట మేము వింటాము, నీవు చెప్పిన ప్రకారముగానే మేము నడుచుకుంటాము, నీవు వెళుతున్న మార్గములోనే మేము వెళుతాము, నీవు అప్పగించిన పనిలో మేము నమ్మకముగా ఉంటాము. మేము మోసే మాట ఏ విధముగా విన్నామో మేము నీ మాట కూడా వింటాము. మోసే కలిగి ఉన్న దేవుని మేము ఎలాగ ఘనపరిచామో నీవు కలిగి ఉన్న దేవుని మేము అలాగే ఘనపరుస్తాము. ఇది ఆత్మీయ జీవితములో ఈ విధేయత, ఈ తగ్గింపు, ఈ దీనత్వము ఆత్మీయ జీవితములో అభివృద్ధికి ఇది ఎంతో మార్గముగా ఉంటుంది. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక.